సార్ మేము ఎప్పుడు 50-60 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్. అక్కడ నీళ్లు గట్ట లేని సమయంలో కూడా మేము మున్సిపల్ కాలనీలోకి పేపర్ మిల్లు కాడికి వచ్చి నీళ్ళు తెచ్చుకుని అక్కడ శ్మశానాలు సార్ అవన్నీ ఎన్నో బాధలు పడి ఉన్నాం సార్. ఉంటే మరి అప్పటి నుంచి మాకు ఇంటి పన్ను వేసారు సార్, కరెంట్ ఇచ్చారు సార్. మరి తర్వాత అత్తమాని ఇలాగ బెదిరించడం చేస్తున్నారు. నాకు 1000 రోజులు ధర్నా చేస్తే పట్టించుకోలేదు. మనము ఈ విషయంలో లాస్ట్ 6-7 months నుంచి కంటిన్యూస్లీ మనం మల్టిపల్ టైమ్స్ టీమ్ పంపించి ఒక్కొక్క ఇంటికి ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారు, ఎవరెవరికి పట్టా ఇచ్చాము, ఎవరెవరికి టిక్ హౌస్ ఉన్నాయి అన్ని వెరిఫికేషన్ చేసిన తర్వాత మనం అందరికీ నోటీస్ రిటర్న్లో ఇచ్చాము. అన్ని కాపీ మన దగ్గర ఉన్నాయి, మన దగ్గర ఫోటోస్ ఉన్నాయి, మీ దగ్గర కూడా ఉన్నాయి. ఇచ్చారు, అందరికీ వెరిఫై చేశారు. కొంతమంది జెన్యూన్గా ఎలిజిబుల్ ఉన్నారు, ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారు వాళ్ళకి మనం పట్టాస్ కూడా ఇచ్చి షిఫ్ట్ చేస్తాం. ఇప్పుడు కొంతమంది డౌట్ ఇక్కడెక్కడ ఉన్నాయో మనము అదే కూడా మల్టిపల్ నోటీస్ 3 times ఇచ్చిన తర్వాత మనం ఎప్పుడైతే తీసుకుంటున్నాము అదే అన్ని నోటీస్ మనం మల్టిపల్ టైమ్స్ ఇచ్చాము. వేరే వేరే టైంకి నోటీస్ ఉన్నాయి, మొత్తం 5 ఒక అప్లికేషన్ వచ్చింది. ఆ తర్వాత మీరు అదే అడిగారు కదా, మనకి మధ్యలో మనము వద్దేస్తాము హౌసెస్. అదే స్పెసిఫిక్ కేసెస్ ఉన్నాయి ఈ పర్సన్ ఆర్ ఎలిజిబుల్, బట్ అక్కడ లేఅవుట్ రెడీగా ఉండలేదు. లేఅవుట్ ఇక్కడ రెడీ అవ్వలేదు, అక్కడ మనము కొంచెం డిలే అవుతుంది. ఇక్కడ లేఅవుట్ రెడీగా ఉన్నాయి, ఇమీడియట్గా మీకు అక్కడే ప్రొవైడ్ చేస్తాము లొకేషన్. వాళ్ళకి రిమూవ్ చేయలేదు, ఎవరెవరికి లేఅవుట్ రెడీగా లేదు వాళ్ళకి హౌస్ రిమూవ్ చేయలేదు. ప్రతి ఒక్క పర్సన్ కి మనం అది వెరిఫై చేస్తాం. కాదు నేను అదే చెప్పాను. ఒక రోజుకి ఇష్యూ కాదు, మనం మల్టిపల్ టైమ్స్ చెప్పాము లాస్ట్ 5-6 months నుంచి ఇది రిమూవ్ అవుతుంది. ఇది కంపల్సరీ అదే కంప్లీట్ అయిన తర్వాత ఎవరెవరు రిమూవ్ చేయలేదు అదే ఫోర్స్ఫుల్ గా అదే మాత్రమే. మెయిన్ సమస్య ఏంటంటే 80 అడుగులు కొంత రోడ్ సార్. వీళ్ళు ఉండేది యాక్చువల్గా 40 అడుగుల్లోనే. నేను చెప్పేదేనండి, ఎంతైనా ఆక్యుపే క్రమంగా రాశారు 40 అడుగులు దాంట్లోనూ ఎంతో వీళ్ళు హౌసెస్ కట్టారు. మిగతా దాంట్లో అవతల పక్క హౌస్ ఎవరైతే పక్కా బిల్డింగ్స్ ఉన్నాయో వాళ్ళు, యువతల పక్క బిల్డింగ్స్ ఉన్నాయో వాళ్ళు ఆక్రమిస్తారండి. నేను చెప్తున్నానండి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే సర్వేకి వెళ్ళిన వెంటనే లేకపోతే మీ ఆఫీసర్స్ వెళ్ళిన వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంత కలెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చేసి సర్వే జరగకుండా వాళ్ళు రాకుండా చేస్తున్నారు. వాళ్ళకే కాదు, అప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నవాడికి కూడా వాళ్ళందరూ ఒక గ్రూప్గా ఏర్పడి వాళ్ళదేం తొలగించకుండా చేసేస్తారు. యాక్చువల్గా మా డిమాండ్ ఏంటంటే సార్, మీరు ఏం చేస్తారు సార్, 80 feet పులుసండి, పులిసేయండి 80 feet. వాళ్ళు ఉన్నాయి ఎలా ఉన్నాయి తీసేసిన తర్వాత 40 feet పక్క రోడ్ వేసేసుకోండి. మిగిలిన దాంట్లో ఎవరైతే జెన్యూన్గా ఉన్నారో అంటే మనకి ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి. ఎలిజిబిలిటీ ఎవరికి కొంత రోడ్ లో ఎవరికి ఎలిజిబిలిటీ అవ్వదు, అది మీకు క్లారిటీ రావాలి. కన్ఫ్యూజన్ చేయవద్దు, అందరికి మీరు కన్ఫ్యూజ్ చేస్తారు, అది కరెక్ట్ కాదు. కన్ఫ్యూజన్ చేయవద్దు, రోడ్ మీద ఎవరికి ఎలిజిబిలిటీ లేదు. ఫస్ట్ పాయింట్. ప్రైవేట్ ఉంటే వాళ్ళకి హౌస్ ఉన్న వాళ్ళకి కూడా ఎక్స్టెన్షన్ చేసి ఇక్కడ పెట్టారు, వాళ్ళకి కూడా రిమూవ్ చేస్తాం. అక్కడ అది కూడా రిమూవ్ అవుతుంది. 80 feet రోడ్ వేస్తారు మీరు అక్కడ. రోడ్ ఎక్కడ ఎంత మాస్టర్ ప్లాన్ ప్రకారం మనం అది ఫైనల్ అయితే మరి రాఘవమ్మ ఈవిడ మేయర్ ఈవిడ తీర్మానం చేసింది 2007. అలా అంతకుముందు యశ్వరెడ్డి చైర్మన్ ఆయన తీర్మానం చేసిండు. అసలు కౌన్సిల్ తీర్మానానికి వాల్యూ ఏంటండి? 20 years బ్యాక్ తర్వాత మాస్టర్ ప్లాన్ ఇప్పుడే జరిగింది. మాస్టర్ ప్లాన్ ఈ మంత్ లో అప్రూవ్ అయింది. ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఎంత రోజు ఉంది? అక్కడ 40 అడుగుల రోడ్డు ఉంది. మనం అక్కడ అలాగే రిమూవ్ చేస్తాం. మాస్టర్ ప్లాన్ ప్రకారమే వెళ్తాం. మాస్టర్ ప్లాన్ ప్రకారం 80 అడుగుల రోడ్డు. మరి ఆల్రెడీ ఉంటుంది వాళ్ళకి ఎక్కడ వాళ్ళకి ఇస్తాము ఆప్షన్. వాళ్ళు టీడీఆర్ తీసుకొని ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్ హౌస్ సైట్, దే విల్ ఎలిజిబుల్ ఫర్ దట్ టీడీఆర్. కానీ కరెక్ట్ గా డాక్యుమెంట్ ఉందే మాత్రం. 80 అడుగులు పూర్తిగా లేదండి, అంతా ఈ చివరికి 80 అడుగులు పూర్తిగా లేదండి. 20 అడుగులు కూడా ఉందండి ఒక చోట 50 అడుగులు ఉందండి, ఒక చోట 80 అడుగులు ఉందండి. మీరు ఫ్యాన్ కైతం చేస్తాయండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ బ్యాక్ మీ సర్వేర్ దగ్గరికి వెళ్ళి నేను అటెస్ట్ ఇచ్చి పొంత ఎక్కడ ఎంత ఉందో చూశాను. మినిమం 30 feet. లేదండి, మొత్తం ఒరిజినల్ పొంతలో 30 feet, కొన్ని చోట్ల 60 feet, కొన్ని చోట్ల 80 feet, కొన్ని చోట్ల 100 feet ఉంది. మీరు ఇప్పుడు 80 feet రోడ్ అయితే మొత్తం ఈ పక్క బిల్డింగ్లన్నీ కొట్టేయాలి.
మీరు కన్ఫ్యూజ్ చేస్తారు అందరికి. కరెక్ట్? నేనే కన్ఫ్యూజ్ చేస్తానండి. 80 feet రోడ్ మాస్టర్ ప్లాన్ డజంట్ మీన్ 80 feet ఇప్పుడే వస్తుంది. గవర్నమెంట్ ప్లాన్ ఉంది, అది 2047 ప్లాన్, 2047 తక్కువ వస్తుంది. కన్ఫ్యూజ్ ఒక విషయం, ఒక విషయం ఏముందండి అక్కడ, అదే మీరు ఇప్పుడు అక్కడ 80 feet రోడ్డు అది సుశేషపురం నుంచి సారంగపేటకి వెళ్ళి లోపల రోడ్డు, అది 80 feet రోడ్డు అది పొందండి. ఎక్కడ ఒక చోట లేదు, చూడండి కొంత ప్లాన్. మీ సర్వే చూపించండి అక్కడ. మీ సర్వే నాకు చోట 60 ఉంది, కొన్ని చోట 50 ఉంది, కొన్ని చోట్ల 80 ఉంది. నేను కోరేది ఏంటంటే సార్, మీరు ఏదో ఒకటి ఫైల్ చేసేసి మీటో ఏదో సర్టిఫికేట్ అయిన తర్వాత అప్పుడు దాకా వెళ్ళి కలపకండి. ఇప్పుడు నేను చెప్తుందంటే మీరు పార్టీ మీట్ ఫైనలైజ్ అయిపోయిగా చెప్పిందంటే మాట్లాడుతుంది. మీరు పార్టీ మీట్ ఏదో ఫైనలైజ్ అయిపోయిన తర్వాత మీరు ఫైనల్ చేసేయండి. మీరు పలానా చోటకి వెళ్ళిపోండి అమ్మా, నేనే పంపించేస్తాను వాళ్ళందరూ. ఎవరెవరు చేయండి. అప్పుడు దాకా ఇప్పుడు సార్ ఒకటి ఆలోచించండి సార్, కన్ఫ్యూజ్ చేస్తారు వాళ్ళకి. కన్ఫ్యూజ్ చేయలేదు సార్. పాయింట్ క్లియర్ గా ఎన్క్రోచ్మెంట్ అయితే దే డోంట్ హావ్ రైట్ ఆన్ దట్ ప్లేస్. అదే కన్ఫ్యూజ్ ఏం కాదు సార్, ఎవరైనా అది ప్రభుత్వం రాఘవమ్మ డాక్యుమెంట్ ఒక్కొక్క పర్సన్ కి సబ్మిట్ చేస్తే మనం అన్ని మళ్ళీ వెరిఫై చేస్తాం. మనం ఆల్రెడీ చేసాము, ఇప్పుడు కూడా మీకు డౌట్ ఉంది. రోడ్డు మాత్రం లేదండి. లేదు రోజు చేయాలి. ఇక్కడ 80 రోడ్డు అవసరం లేదండి. నర్సిటీ ఇప్పుడు ఏసీరెడ్డి మేయర్ చేసాడు, అతను లేదని కావాల్సిన తీర్మానం చేశాడు. రాఘవమ్మ మేయర్ చేసింది, ఆవిడ లేదని తీర్మానం చేసింది. ఇప్పుడు అవసరం అంటే మాస్టర్ ప్లాన్ లో ఆల్రెడీ 80 feet 100 feet ఉన్నాయి. ఆల్రెడీ ఏం కొట్టట్లేదు మీరు. ఇప్పుడు పేపర్ మీద 15 అడుగులు వచ్చేసి ఎదరికి కొట్టాడు అదే ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను మాత్రం చెప్పింది ఒకటే సార్, వాళ్ళకి ఏదో ఆల్టర్నేటివ్ వచ్చేదాకా మీరు దయించి వాళ్ళు డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకంటే వర్షాకాలం పిల్లలు ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? డిస్టర్బ్ చేయవద్దు. పాయింట్ అర్థమవ్వాలి ఒకసారి. ఎవరెవరు అక్కడ ఉంటారు, ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారు వాళ్ళకి రిమూవ్ చేయలేదు. ఎవరెవరు అక్కడ ఎలిజిబుల్ లేదు ఫర్ షిఫ్టింగ్ వాళ్ళకి రిమూవ్ చేస్తాము. సో దే కెనాట్ స్టే. ఆ తర్వాత మళ్ళీ దే కెనాట్ స్టే ఆ ప్లేస్ లో. మళ్ళీ చెప్తే అక్కడే మళ్ళీ అక్కడికి వచ్చి ఉండలేదు. అది కరెక్ట్ కాదు. క్లీన్ అయింది. ఉన్న వాళ్ళు మాత్రం డిస్టర్బ్ చేయకండి. అది ఉన్న వాళ్ళే మీరు ఏదో డెసిషన్ తీసుకున్నారు. రిమైనింగ్ పర్సన్స్ మనం సెలెక్ట్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ మనకి తెలుసు ఈ పర్సన్స్ ఎలిజిబుల్, అదే మాత్రం రిమూవ్ చేస్తాం. రిమైనింగ్ మనం ఇప్పుడు రిమూవ్ చేయలేదు కదా. రిమైనింగ్ గా మనము ఫస్ట్ మళ్ళీ వాపస్ అలాగా సేమ్ ఎక్సర్సైజ్ చేసి ఒక్కొక్క ఇంటికి క్లియర్ గా చెప్పి మీరు ఎందుకు ఎలిజిబుల్ ఉంటే లేఅవుట్ రెడీగా లేదు, మనము వీఆర్ నాట్ రిమూవింగ్. ఎక్కడైతే లేఅవుట్ మనకే రెడీ ఉంది వాళ్ళు షిఫ్ట్ చేయలేదు, అదే తప్పు. అక్కడ ఏం ఎలిజిబుల్ ఉన్నారు అదే మాత్రం రిమూవ్ చేస్తాం. తర్వాత ఏంటంటే మెయిన్ అక్కడ 80 feet రోడ్డు అదే ఎంత మనం చేస్తాం, అది మనం అంత నెసెసిటీ లేదండి. అదే లేదు, అదే మనకి తెలుసు. అది మీరు ఒకసారి దాన్ని మోడిఫికేషన్ చేసి అంత రోడ్డు అవసరం లేదు కాబట్టి అని చేయాలి. రెండోది ఏంటంటే అండి, ఆల్రెడీ పక్క హౌస్ కట్టుకుని డాబాలు కట్టేసి అవతల 10 అడుగులు యువతల 10 అడుగులు ఆక్రమిస్తారు. వాళ్ళే అలా ఆక్రమిస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అండి, మీ వరకు మేనేజ్ చేయట్లేదు కానీ మీరు చెప్తున్నారు, అది వేరే వాళ్ళు కూడా ఇంక్రీజ్ చేశారు. అవతల పక్క వాళ్ళు యువతల పక్క హౌస్ అది కూడా మనం క్లియర్ గా మార్క్ చేస్తాం. సార్ మనం అందరికి పంపించి రోడ్డు మీదకి వచ్చేసరికి అయిపోయింది. వాళ్ళు మా మీదకి వచ్చారండి, మేము ఎదురుకు వచ్చేసరికి అయిపోయి మేము కనపడిపోతుంది తప్ప వాళ్ళు తప్పులు తప్పులేదండి. అయింది అక్కడ కూడా వాళ్ళు కూడా ఎంకరేజ్మెంట్ లో ఉంటారు. వాళ్ళకి కూడా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళందరూ రిచ్ పీపుల్. పక్క బిల్డింగ్ కట్టుకున్నారు ఆ ఏరియాలు అంటే రిచ్ అయిపోతుంది. అది 10,000 50,000 లెక్క. వాళ్ళందరూ ఏం చేస్తారు, డబ్బు పోయి చేసి ఎమ్మెల్యేకి ఎవరికి ఇచ్చేస్తున్నారు వాళ్ళు. అంటే లంచాలకు ప్రూఫ్ ఉంటుందండి భారతదేశంలో. ఇప్పుడు రాఘవమ్మ చేసిన తీర్మానం ఇంతవరకు అమలు జరగలేదంటే ఆవిడ వేరు, వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఎమ్మెల్యే వాడు సమాధానం చెప్పడాడు. మరి మీ అమ్మాయి కదరా
పార్టీ చేస్తున్నారు. మీకే బ్యాక్ సైడ్ వాళ్ళకి కూడా ఇంత పరిధిలో రోజు ఉంది. మనం అది అన్ని వెరిఫై చేసి వాళ్ళకి కూడా రిమూవ్ చేయాలి. వాళ్ళకి కూడా remove అవుతుంది. సార్ గారు అడ్డు రోడ్లు 18 అడ్డు రోడ్లు ఉన్నాయండి. మేము ఎప్పటికీ అడ్డు సార్ 20 అడుగులు రోడ్డు వేస్తామని వారు ఇప్పుడు అంత రోడ్డు ఎందుకు సార్? ఇది గవర్నమెంట్ సైడ్ నుంచి మనం డిసైడ్ ఆ చేస్తాము పక్కన ఇంత ఈ రోజు పక్కన కావాలి. ఆ పక్కన ఈ పక్కన 30 అడుగులు రోడ్డు ఉంది సార్. అది వేసి మాకు అవసరమైతే అక్కడే పబ్లిక్ కి దారి లేదు. అడ్డు వస్తే కొంచెం దారి లేదు. అదే తీసుకోండి సార్, అదే తీసుకోండి సార్. ఏంటి కాదండి? ఫీట్ ఎప్పుడు పైకి మీరు పార్టీ వేసినా పర్లేదు, వీళ్ళకి మిగిలింది వీళ్ళకి ఎలా పెట్టాలో చెప్తాయి. నేను చెప్పింది ఏంటంటే వాళ్ళు ఏదో డబ్బులు రావులు బడా బాబులు అలా అని చెప్పి వాళ్ళు యాక్సెప్ట్ చేయొద్దు. మీరు చేయట్లేదు, ఎమ్మెల్యే చేస్తున్నాడు. సార్ 3 తరాలు పెట్టుకున్నాం సార్. వాసుగడు వాళ్ళ అమ్మాయి కదా, వాళ్ళ అమ్మ చేసి తీర్మానాలు వాళ్ళు అమలు చేయడానికి ఒప్పుకోవట్లేదు. మీకు గవర్నమెంట్ పట్టా ఇవ్వలేదు. డైరెక్ట్ గా మీరు